రాంబాయి దేవి లక్ష్మి దేవాళ్ళు ఇరువురు ఒక తల్లి బిడ్డలు రాంబాయి పేరు చెప్పితే అవును రాజ్యమే వణుకును లక్ష్మీదేవి పేరు చెప్పిన ఈ భూమి పుండ మొత్తం మబ్బు కమ్ములను కదా. అవును ప్రభు. ఇంటి మట్టి పారక్షరంత వాళ్ళ కళ్ళు పుట్టినారు కాబట్టి ఇక చెప్తా హాలుకిచ్చు పాత తండ్రి పేరుతున్న ఆమె పాత పల్లెగాలు రామరాజులయ్యా మేము కోటకు తగిన మనగాడేరా కోరసింహమేరా మేము రాజురాజు సూర్యచంద్ర రాజాని పేరు బతినాను ఎవరు నెల్లకెళ్ళి పట్టపోయి మహామంత్రి తెలుస్తుంది మీకే కోట దిగిన మనగాడి కోరసింహము రామచంద్ర కోట వెళుతున్నామా రామరాజులము. అవును పాత చెంది వెళుతున్నామా పాత పాలేగాళ్ళు కోటకి తగిన మనగాలి కోరసింహాలు. అవునయ్యా రాజు సూర్యచంద్రరాజు అని పేరు తెలిపిన కాబట్టి ఈ బిడ్డ కొరబ్బ తరబారి జనరా మహామంత్రి అలాగనే చేయాలి. సూర్యచంద్రరాజు నేను అందాల సిరి కాదు మెడలో కొలివే తీరగరా నేను మహామంత్రి అద్దాల శ్రీ కాజమేడలు ముత్తాల తన నగిట పైన ఏళ్ల కట్టి ఏలూరు పైన పగడిగట్ల పల్లక పైన నాగి పెత్తమైన గార పైన ఏమిరా నేను కొలువు తరపురా ఈ తూరు భాగమతుడుగా చూడగా ఎవడ మనకు పై పుట్టులుగా హగపడుతున్నదిరా ఎవరోడా చెప్తా హాలుకచ్చు కొలువది నా సమయమందు ఎవడు వస్తాడు ఓటలు ఎలా భయపడ వస్తాడే రాజు సౌర్యం వానికి తెలియదు రామద్ర రాజు సౌర్యం వానికి తెలియదు అమద్ర. నేను కొలువ తరపాటు చేసిన సమయమున మన పల పరాక్రము మన శౌర్యము మన విలాసం మనకు తెలియదు కదా. చక్కగా వెళ్ళి ఎవరు గుర్తుగా చేస్తారా మహామంత్రి. అయినా కానీ నా సంజ కోటకు వచ్చి నువ్వు దండమలు పెడుతున్నావు కదా. అబ్బా సంజ కోటకు వచ్చి దండమలు పెట్టిన కారణం ఏమి? ఢిల్లీ వేరుక చేరు వెళ్తున్నటువంటి టిప్పుల సుల్తాన్ గారు మహామంత్రులం. కూడా చక్కగా టిప్పుల సుల్తాన్ గారు నీకు చక్కగా జాబు రాసి పంపాడయ్యా. ఢిల్లీ వరకు వచ్చారు టిప్పుల సుల్తాన్ నాకు జాబులు పంపటమా? అవునవును పెట్టి జాబులు చదవరా మాకు రాదులేద్దా ఎల్రా అందుకు కాదా ఇప్పుడు ఇట్లా చచ్చుతాను నైట్ అంతా మేలుకొని ఎప్పటేనేమి నీదే చదివింటే యారా ఎవరు మిలిద్దా మహామంత్రి పట్ల పుట్ట మేళ టీపులు చల్తానా ఏంటి పెట్టి చావు రాని తెలిసిన ఉండు ఆయన పాపం తిరిగిలాడు డబ్బులు వసూలు చేసుకొస్తారు కదా. పోయేసి ఆయన మాట పడి అక్కడంతా వసూలు చేసుకురా పట్ల సిగ్గుపడి రాకుండా ఉంటారు. పో ఆవుల రమణయ్య గారు కూడా ఆ యొక్క గోపులమ్మ పేరు పైన 100 రూపాయలు ఇచ్చారండి.
మరి వారిని వారి కుటుంబం మన యొక్క దేవదేవుడు ఎలవేలు చల్లగా కాపాడుగాక. 10 మాసాలు మోసేవు పిల్లలను, బ్రతుకంతా మోసేవు బాధలను. ఇన్ని మోసిన నిన్ను మోసేవారు లేక వెళుతున్నావా? ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగములో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము, ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము. కడుపు చెంచుకు పుట్టిందొకరు, తలకు కొరివి పెట్టేదొకరు, ఆపై నీతో వచ్చేదెవరు, ఆపై నీతో వచ్చేదెవరు? ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగములో ఎవరి